లోకమిదిగో ప్రేక్షకులకి, నా ఆత్మీయులకి, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక కొత్త విషయమా, చాలా మీలో కొంతమందికి తెలిసిన విషయమా, సరే ఏదైనా మనం మాత్రం మాట్లాడుకుందాం. అదేంటంటే రాగులు. రాగులు మీకు ఎవరికి తెలియదా? నాకు తెలియదా? అందరికీ తెలిసిందే. అయినా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాని ప్రత్యేకత అంతుంది. ఈ రాగులు మిల్లెట్ జాతికి చెందింది. మిల్లెట్స్లోకి వస్తుంది ఇది. దీనిని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు. ఈ రాగుల్లో ప్రత్యేకత ఏంటంటే ఇది బాగా ఎక్కువ ఫైబర్ కలిగిన మిల్లెట్ అన్నమాట. ఈ ఎక్కువ ఫైబర్ని ఇది కలిగి ఉండటం వల్ల ఈ రాగిని మనం కానీ, ఈ రాగులను మనం కానీ ఆహారంగా తీసుకున్నట్లయితే మనకి బాగా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఊరికే ఆకలేసి అదిగో అది తిందాం అట్లాగేమనిపించదు. సో ఆ తిన్నదేదో ఆ పొట్టలో అలా హాయిగా ఉండి మనకి సంతృప్తినిస్తుంది. దీనివల్ల మనం ఇంకా చెడిబడి తినకుండా, తద్వారా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అధిక బరువుని రాకుండా చూసుకోవడానికి ఈ రాగులు మనకి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ హై ఫైబర్ వల్ల ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్, మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ మనలో ఉంటుందన్నమాట. ఇంకా మన డైజెషన్ని బాగా జరిగేటట్లుగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది హై ప్రోటీన్ రిచ్ డైట్. మంచి మాంసకృతులున్న ఆహారం ఇది. కాబట్టి మనము మాంసాహారులు కాని వాళ్ళం కొంతమంది ఉంటాం కదా. సో చికెను, మటను అవి తీసుకోకుండా కేవలం శాకాహారానికి పరిమితమైన వాళ్ళం. ఇలాంటి వాళ్ళకి ఈ రాగుల్లో ఉండే ఈ హై ప్రోటీన్ వల్ల మనకి మాంసకృతుల లోపం జరిగిందేమో అన్న ఇబ్బందే లేదు. చక్కగా ఈ రాగుల్ని మనం ముఖ్య ఆహారంగా తీసుకోవచ్చు. ఎందుకు? ఇది హై ప్రోటీన్ రిచ్ డైట్. ఇంకా ఇందులో మినరల్స్ విషయానికి వస్తే ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ మనం కాల్షియం కోసం ఆ మాత్రలు, ఈ మాత్రలు, కాల్షియం ట్యాబ్లెట్లు, డబ్బాలు అవసరం లే మనకి. ఈ రాగి హై కాల్షియం ఉన్న ఆహారం అన్నమాట. దీన్ని మనం పూర్తిగా నమ్మొచ్చు. కాల్షియం కోసం దిగులే మనకు అవసరం లేదు. ఇంకా విటమిన్ల విషయానికి వస్తే B1, B2, B6 సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఉండే ఫోలేట్ మన శరీరంలో ఉండే లక్షలాది కణాల గ్రోత్కి, వాటి డెవలప్మెంట్కి ఈ ఫోలేట్ బాగా హెల్ప్ అవుతుంది. అది ఈ రాగి మనం ఆహారంగా తీసుకుంటే మనకు కలిగే బెనిఫిట్. ఇంకా మన ఎముకల ఆరోగ్యానికి, మన బోన్ బాగా ఉండడానికి, మంచిగా మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి, బోన్ హెల్త్కి ఈ రాగి బాగా హెల్ప్ అవుతుంది. అట్లాగే
మన మంచి స్కిన్, మన స్కిన్కి కూడా ఈ రాగి మనకి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన హెయిర్కి, బోన్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి, స్కిన్ బ్యూటీకి అండ్ హెయిర్ గ్రోత్కి, మంచి నిగనిగలాడే జుట్టుకి కూడా ఈ రాగి మనకి సహాయకారం అవుతుంది. మరి ఇంత హెల్ప్ చేసే ఈ రాగిని మనం ఎంతలా వాడుకోవాలి? అంతలా వాడుకోవాలి. కానీ మన ప్రధాన ఆహారంగా దీన్ని ఎక్కువ మంది వాడటం లేదు. మనకి ఎంతసేపు ఆ పాలిష్ పట్టిన, అన్నిటినీ దాంట్లోంచి నెట్టేసిన, ఆ పనికి మాలిన ఆ తెల్ల బియ్యమే మనం ప్రధాన ఆహారంగా తింటున్నాము. తద్వారా షుగర్లో ఇంకోటో అన్నీ పొందుతున్నాము. కాబట్టి ప్రతి ఇంట్లో షుగర్ ఉన్నోళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటానే ఉన్నారు. కాబట్టి ఈ షుగర్ లెవెల్స్, ఆ లెవెల్స్తో ఇబ్బందులు పడే వాళ్ళందరూ రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో ఈ రాగిని కానీ ఆహారంగా చేసుకుంటే వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరి రాగిని గురించి ఇంత చెప్పుకున్నాం. మరి రాగిని మనం ఎలా, రాగి జావా, రాగి సంగటి, అదే రాగి ముద్ద. మనం బెంగళూరు వెళ్ళామనుకోండి, కర్ణాటక ప్రాంతానికి, ఆ బెంగళూరుకి వెళ్ళి మనం రెస్టారెంట్కో ఏదైనా హోటల్కి వెళ్ళి కూర్చొని మనం ఏం చెప్దామా అని ఒకసారి అట్లా చూస్తే అందరి ప్లేట్లలో రాగి ముద్ద కనిపిస్తుంది. అంతగా ఇష్టపడతారు, అంతగా తింటారు. మనకి ఇక్కడ కనిపించదు మన హోటళ్ళల్లో. అక్కడ ఏ హోటల్కి వెళ్ళండి, రాగి ముద్ద కంపల్సరీ. సరే, ఇప్పటికిప్పుడు మనం అదరా ఆ రాగి ముద్దలు అలా మింగేయలేం కాబట్టి, మనకు అలవాటు తక్కువ కాబట్టి, అట్లీస్ట్ ఏ రకంగా మనం ట్రై చేద్దాం. రాగి జావా ట్రై చేయొచ్చు, రాగి ఇడ్లీ ట్రై చేయొచ్చు, రాగి దోశ ట్రై చేయొచ్చు. ఎంతసేపు మనము మన బియ్యం దోశలే, మినపప్పు బియ్యం వేసి ఆ తెల్లటి దోశలే కదా. ఈసారి రాగి దోశ ట్రై చేద్దాం, బాగుంటుంది. నేను ట్రై చేశా, అందుకే ఈరోజు రాగి గురించి, రాగి దోశ గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. ఈ రాగి దోశ తింటుంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఎలా ఉందంటే సాఫ్ట్గా ఉంది. పట్టుకున్నా, దాన్ని తుంచుతున్నా, నోట్లో పెట్టుకుంటున్నా, అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉంది. మామూలుగా దోశలు క్రిస్పీగా ఉంటే కొంచెం అట్టలాగా ఉంటాయి, కానీ ఈ రాగి దోశ క్రిస్పీగా అనిపిస్తూ ఉంది, అదే టైంలో సాఫ్ట్గా మెత్తగా ఉంది. రెండుటి కలయికతో ఈ దోశ వినిపిస్తా చూస్తా భలే ఉందన్నమాట. ఆ టెక్స్చరు, ఆ కలరు, అదంతా నాకు నచ్చింది, నేను మెచ్చింది, నాకు మంచి అనిపించింది, మీతో నేను షేర్ చేసుకోవటం ఇష్టం. అందుకే ఈరోజు నాకు నచ్చిన ఈ రాగి దోశని మీతో షేర్ చేసుకుంటున్నా. మరి రాగి దోశని చూద్దామా? రెడీ, మీరు రెడీనా? ఓకే, ఇదిగో మనం వేయబోయే రాగి దోశకి పిండి రెడీ అన్నమాట. గంట రెడీ, పిండి రెడీ. పెనం వేడెక్కుతూ ఉంది, చూసారుగా. ఇప్పుడు ఇదిగో ఈ కావాల్సినవి అన్నమాట. ఈ పిండి ఎలా చేసుకోవాలో 3, 1, 1, 1. పెనం హీట్ ఎక్కింది, రెడీయా? వేద్దామా? చూడు, చక్కగా వచ్చింది కదా. అప్పుడప్పుడు ఈ రాగి దోశలు చేసుకుందాం.
మనకి మంచి ప్రోటీన్ డైట్ ఇది. పిల్లలకి బాగా తరచూ ఈ రాగి దోశలే చేసి పెట్టండి. కొద్దిగా దోశ అంటే కొంచెం ఆయిల్ వేయాలి కదా, అదే అయితే బాగోదు, బాగా ఎండిపోయినట్లు ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడు 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 ఎలా ఉందో బాగా. ఆహా, అలాగా మన కోసం దోశ రెడీ అవుతోంది స్టవ్ మీద, దోశ పెనం మీద. ఆహా, తిద్దామా? ఓ దిగు, చూడండి ఆ కలర్ చూడండి. చిన్న చిన్న చిల్లులు, బంగారు రంగు మన కోసం రెడీ. ఓ మిత్రమా, ఓ రాగదోసి, ఓ రాగుదోశ, తొందరగా వచ్చాయి ప్లేట్లోకి. అది మన ఇళ్ళన్నీ రాగదోశలు మయమైపోవాలి. రెడీ అయింది. రాగి దోశ జిందాబాద్, బుజ్జి రాగి దోశ జిందాబాద్. దోశ రండి రండి, రాగి దోశలు తిందాము, రాగి దోశలు తిందాము. రండి రండి రండి. వచ్చారా? అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక లైక్, ఒక షేరు.